పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు చేసినట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి రావాలంటే ఆలోచించుకునే పరిస్థితి రాకూడదని ఆయనకు మాత్రం హితూ పలకదలుచుకున్నారు. మీరు రాజకీయ విడ చేయాలనుకుంటున్నారు, ఇంక చిప్పు దొబ్బి అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ చేస్తారని చెప్పాల్సిన అవసరం. సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఏ విధైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలు రెండు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు రెండు సపరేట్ గా విడిపోయినప్పుడు నార్మల్ గానే ఎవరికి సంబంధించిన పాలన వాళ్ళు కొనసాగిస్తున్నారు, ఎవరు అభివృద్ధి వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. ఇప్పుడు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేయడం వల్ల అబాసు పాలయ్యేది మీరే. ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉండి ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మీరు తెలుగు ప్రజల్ని అవమానించడం అంటే, తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా మీరు ఉద్యమ సమయంలో మా కల్చర్ పైన కానీ, మా మాట పైన కానీ, మా యాస పైన కానీ, మా భాష పైన కానీ మీరు ఎన్ని వక్రీకరించినా కూడా మేము సహించాం. మాది మాకు కావాలని మాత్రమే కోరుకున్నాం. కానీ ఇవాళ మీరు ఆనాడే హక్కును చేర్చుకున్నాం. మీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత మీ ఇండ్లు ఇన్నే ఉన్నాయి, మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, మీరందరూ మావాలని ఫీల్ అయినాం. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా ఎవరు ఎక్కడైనా ఏర్పరచుకోవచ్చు అని చెప్పినాము. సో కలిసి ఉంటున్నాము. ఇంత స్నేహభావమైనటువంటి ఒక సోదరిమణుల యొక్క భావంతో ఉన్నటువంటి తెలుగు ప్రజలని, ఇవాళ తెలంగాణ ప్రజలని అక్కసుతోన మేము మాట్లాడుతున్నామంటే రాజకీయ కోణంలో వైఎస్ఆర్సీపీతో పోరాడలేనటువంటి ఒక అసమర్థతలో మీరు కనబడుతున్నట్టుగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరి షర్మిల గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లకి తను చేసేటువంటి ఉక్కిరి బిక్కిరి అవుతారని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ కూడా తెలుగు ప్రజలని, తెలుగు ఇద్దరూ కూడా ఒకే కోణంలో వీళ్ళంతా మనవాళ్ళ ఫీలింగ్లో ఉంటాం. రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా అని గతంలో అంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి రావాలంటే ఆలోచించుకునే పరిస్థితి రాకూడదని ఆయనకు మాత్రం హితూ పలకదలుచుకున్నారు. అంటే ఇప్పటికీ అక్కడ ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంకా సినిమాలు కూడా ఒకవైపు చేస్తూ ఇప్పటికీ మీరు అన్నట్టు తెలంగాణలో కూడా వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇంకా ఇప్పటికీ కూడా సినిమాల విషయంలో హైదరాబాద్కి రావడం జరుగుతుంది. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు, ఎంతోమంది ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది మరి ఎట్లా జరుగుతుంది? అందుకే చెప్తాను, ఇప్పుడు విచక్షణ కోల్పోయి మాట్లాడితే తెలంగాణ ప్రజలు కూడా తనేంటో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది రాకుండా ఉండాలంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మనం ఒక సెలబ్రిటీ అని చెప్పుకునేటువంటి మీరు రెండు రాష్ట్రాల ప్రజలు మీకు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అని అంటే మీరు రాజకీయ విడ చేయాలనుకుంటున్నారు, మీ సినిమాలు ఇక్కడ చేయాలనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తే వీళ్ళ ఆగ్రహానికి గురికాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి అందుకని అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిప్పు దొబ్బి అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తారని చెప్పాల్సిన అవసరం. ఏం కోరుకుంటున్నా వ్యాఖ్యల విషయంలో? సో పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉన్నది. కారం మెతుకులు తిన్నా సరే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు. మీరు మా ఆత్మగౌరవం పైన పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు చేసినట్లయితే తప్పకుండా మేమేందో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మేము అందరము కూడా ఒకే తెలుగు బిడ్డలమని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.